వెల్కమ్ టు ఐఏసీ. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో, సో సెకండ్ షిఫ్ట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ హూ వాజ్ ఇస్రో చైర్మన్ ఇన్ 2008? సో 2008లో ఇస్రో చైర్మన్ ఎవరు? సో మనకి ఆన్సర్ వచ్చేసి జి మాధవన్ నాయర్. సో జి మాధవన్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2008లో ఇస్రో యొక్క చైర్మన్. సో జనరల్గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ని మనం రిలేట్ చేసుకుందాం. ఎందుకు అంటే సో జనరల్గా మనం ఫస్ట్ షిఫ్ట్లో చూస్తే ఇస్రో చైర్మన్ ఎవరు అని డైరెక్ట్గా అడిగారు. సో ఇస్రో ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి మనకి కే శివన్. సో జనరల్గా మనకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే మనకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం సో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు ఇలాంటి ఎగ్జామ్లో? సో ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కే శివన్ అని చెప్పి, అసలు ఇస్రో ఫస్ట్ చైర్మన్, సో ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో అనేసి మనకి విక్రమ్ సారాభాయ్. సో ఇవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే మార్నింగ్ షిఫ్ట్లో అంటే మీరు షిఫ్ట్ 1లో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. షిఫ్ట్ 1లో ఏమడిగారంటే చంద్రయాన్ 1 అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అని అడిగారు. వాస్తవానికి చంద్రయాన్ 1 అనేది లాంచ్ చేసింది 2008లో. ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 2008లో ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి జి మాధవన్ నాయర్. సో ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చూడొచ్చు అంటే చంద్రయాన్ 1 తర్వాత మనకి ఇంపార్టెంట్ చంద్రయాన్ 2. సో చంద్రయాన్ 2 అనేది మనకి 2019లో లాంచ్ చేయడం జరిగింది, 2019లో. సో 2019కి మనకి ఇస్రో చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే కే శివన్. ఇలా అడగచ్చు. లేదా ఇంకొంచెం టఫ్గా అడగాలి అంటే మామ్ అంటాం. సో మంగళయాన్ ఏదైతే ఉందో మార్స్ ఆర్బిటరీ మిషన్, మామ్ అని అంటున్నాం. సో ఈ మార్స్ ఆర్బిటరీ మిషన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? సో ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2013. సో ఇది ఎప్పుడు సేఫ్గా ల్యాండ్ అయ్యింది? సో మార్స్ని టచ్ చేసింది అంటే 2014లో, బట్ లాంచ్ చేసిన డేట్ వచ్చేసి 2013. సో ఒక సెట్ కింద మనం కన్సిడర్ చేస్తే సో నెక్స్ట్లో మేబీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే సో మంగళయాన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు లాంచ్ చేయబడింది అంటే 2013లో, 2013లో. సో 2013 ఇస్రో చైర్మన్ ఎవరు? దీని ప్రకారం చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2013లో ఇస్రో చైర్మన్ వచ్చేసి మనకి రాధాకృష్ణన్. సో రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన 2013లో ఇస్రో చైర్మన్గా ఉన్నారు. సో నెక్స్ట్ సెట్లో ఇలా అడగచ్చు, లేదా ఇస్రో ఫౌండర్ లేదా ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో అని అడగచ్చు విక్రమ్ సారాభాయ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లానే కొన్ని ఇస్రో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 1970స్లో జనరల్గా 1969లో మనకి ఇస్రో అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో దాని తర్వాత మనకి ఫస్ట్ శాటిలైట్ ఏది లాంచ్ చేశారు ఇండియాలో అనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్యభట్ట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్వి జనరేషన్, శాటిలైట్ లాంచ్డ్ వెహికల్స్ అనే జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1970స్లో స్టార్ట్ అయింది. సో ఇది ఇస్రో యొక్క వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా చెప్పొచ్చు శాటిలైట్ లాంచ్డ్ వెహికల్స్ అనేది. సో సెకండ్ అచీవ్మెంట్గా ఏది చెప్పొచ్చు అంటే చంద్రయాన్ 1 ఏదైతే ఉందో దానిని సెకండ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా చెప్పొచ్చు. మనకి ఇంకొక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి 3 బ్యాక్టీరియన్ స్పీషియస్, 3 బ్యాక్టీరియన్ డిఫరెంట్ స్పీషియస్ని స్ట్రాటోస్పియర్లో ఉన్నట్టు రికగ్నైజ్ చేసింది ఏది అంటే ఇస్రో. సో ఏ స్పియర్లో ఉన్నాయంటే స్ట్రాటో ఆవరణం, స్ట్రాటోస్పియర్లో ఉన్నట్టు రికగ్నైజ్ చేశాయి. సో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. లేదా పిఎస్ఎల్వి C21. సో పిఎస్ఎల్వి C21 ఏదైతే ఉందో సో దాంతో మనం 100th శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్రో చైర్మన్ కానీ దాని యొక్క అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అడుగుతారు. లేకపోతే మనం నావిక్ అంటున్నాం, నావిక్. సో జనరల్గా ఇండియాకున్న వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే నావిగేషన్ సిస్టమ్. మనకంటూ ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఇది వరకు చూసుకుంటే 1990స్లో 2010 ఈ టైంలో సో మనకి 1960 నుంచి 2010 దాకా ఈ మధ్యలో చూసుకుంటే ఇండియాకి ప్రాపర్ ఓన్ నావిగేషన్ సిస్టమ్ అంటూ లేదు. దీనివల్ల కార్గిల్ యుద్ధ సమయంలో కానీ, క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, ఆర్థిక సంక్షోభం అప్పుడు కానీ, టెక్నాలజీ అవసరమైనప్పుడు కానీ ఇండియా మోస్ట్ స్ట్రగుల్ అయింది. వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అంటూ మనకేమీ లేదు. సో ఇప్పుడు ఇండియా ఏంటి అంటే నావిక్ సిస్టంలో ఒకానొక స్టెప్ ముందరికేసింది అని చెప్పొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో ఇలాంటి అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే సో ఇండియాతో పాటు ఇంకా ఏ కంట్రీస్ నావిక్ సిస్టమ్ని, ఓన్ నావిగేషన్ సిస్టమ్ని కలిగి ఉన్నాయి, సో లేదా టాప్ కంట్రీస్ ఏవి, సో నావిగేషన్ సిస్టమ్ని కలిగి ఉన్న టాప్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి GPS సిస్టమ్ అంటాం.
సో జీపీఎస్ అనేది ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ ఏ కంట్రీ అని అడగచ్చు, యూఎస్ఏ. సో చాలా ఎక్కువ కాలం మనం యూస్ చేసేది ఇప్పుడు జీపీఎస్, యూఎస్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్, దీన్ని అడగచ్చు. ఇంకొక నావిగేషన్ సిస్టమ్ పేరు వచ్చేసి మనకి గ్లోనస్. సో గ్లోనస్ అనేది మనకి ఏ కంట్రీకి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్ అని అడగచ్చు. సో అది వచ్చేసి మనకి రష్యా. సో అట్లా మనకి చైనా కానీ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్, సో యూఎస్ఏ, చైనా, యూరోపియన్ యూనియన్, రష్యా, వీటికి ఇట్లా జీపీఎస్, గ్లోనస్, గెలీలియో ఇట్లా ఓన్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆ జాబితాలో ఇప్పుడు రీసెంట్గా చేరబోతున్న కంట్రీ ఏది అంటే ఇండియా. ఇది కూడా ఇస్రో యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో కంప్లీట్గా ఈ కంట్రీస్ అంత సక్సెస్ కాకపోయినా సో మనం కూడా ఒక స్టెప్ వేసాం కాబట్టి, ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నాం కాబట్టి, సో నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే సో జీపీఎస్, గ్లోనస్, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇట్లా ఇచ్చి వీటిలో సో యూఎస్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరేంటి, లేకపోతే యూరోపియన్ యూనియన్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరేంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా మనం లాస్ట్ ఫేజ్లోనే డిస్కస్ చేసుకున్నాం, బ్యాంక్స్ నుంచి మేబీ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చు. ఆర్బీఐ గురించి అడిగారు, ఎస్బీఐ గురించి అడిగారు అని. సో ఇక్కడ స్టార్టింగ్ క్వశ్చనే మనకి ఏమని వచ్చిందంటే భారతదేశపు పురాతన బ్యాంక్ ఏది అని చెప్పేసి. సో భారతదేశంలో పురాతన బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో దాన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1770, 1770లో స్టార్ట్ చేయడం జరిగింది. సో బిఫోర్ ఇండిపెండెన్స్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో ద నెక్స్ట్ వన్, జూలు ట్రైబ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. జూలు తెగ అనేది ఎక్కడ ఉన్నారు, ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు మనకి ట్రైబ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ కాన్సెప్ట్ కానీ టచ్ చేయలేదు ఫేజ్ 1లో. యూ కెన్ క్రాస్ చెక్ ఇట్. బట్ ఫేజ్ 2 వచ్చేటప్పటికి ఈ తెగలు ఎవరైతే ఉన్నారో మనకి ట్రైబల్ పీపుల్, సో దాన్ని అడగడం స్టార్ట్ చేశారు. అది కూడా దేని రిలేటెడ్ అడుగుతున్నారంటే మనకి కంట్రీ రిలేటెడ్ అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ కంట్రీతో స్టార్ట్ చేశారు కాబట్టి సో నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇండియా నుంచి. సో మనకి భారతదేశంలో మధ్యప్రదేశ్ కానీ, నార్త్ ఈస్ట్ ఇండియా కానీ, సో ఇలాంటి స్టేట్స్లో మనకి ఎక్కువ గిరిజన తెగలు ఉన్నాయి, ట్రైబల్ పీపుల్ ఉన్నారు. సో ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపార్టెంట్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. సో అట్లానే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జీకే వైజ్ చూసుకుంటే ఇంపార్టెంట్ స్టేట్స్ చూసుకోవాలి. బీహు తెగ ఎక్కడ ఉంటుంది, లేకపోతే చెంచు జాతి అంటాం అది ఎక్కడ ఉంటుంది, సో ఇలాంటి బోడో ట్రైబ్ ఎక్కడ ఉంటారు. సో ఏవైతే ఎక్కువ ఫెమిలియర్గా ఉంటాయో ఆ ట్రైబ్స్ చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో కూడా ఎక్కువగా ఉండేది అండమాన్ అండ్ నికోబార్. సో అండమాన్ అండ్ నికోబార్లో ఉండే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో శాంటినల్స్ అంటాం. సో శాంటినల్ పీపుల్ కానీ, ఇలాంటి ట్రైబల్ పీపుల్ కానీ, అస్సాం తెగకి ఎక్కువగా చెందిన వాళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి నాగాల్యాండ్ తెగలకి ఎక్కువ చెందిన వాళ్ళు కానీ, ఒడిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ, ఈ 4 స్టేట్స్, ఈ 4 ప్రాంతాల్లో ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో సో ఎక్కువసార్లు కరెంట్ అఫైర్లో ఉండడం జరుగుతుంది. సో ట్రైబ్స్ గురించి ఇండియాలో అడిగితే కరెంట్ అఫైర్ రిలేటెడ్ అడగచ్చు. సో లేకపోతే ఇట్లా మనకి స్టేట్స్ వైజ్ అడగచ్చు. సో ఆల్రెడీ కంట్రీ స్టార్ట్ చేశారు కాబట్టి ఇవి చదవండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ జూలు తెగ అనేది మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇంక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి జనరల్గా సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జనరల్గా సౌత్ ఆఫ్రికాని తీసుకుంటే కనుక సో ఇక్కడ మనకి సహారా ఎడారి. సో జనరల్గా ఆఫ్రికాని తీసుకుంటే దిస్ ఈజ్ అ నార్త్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఉండే మెయిన్ డెజర్ట్ వచ్చేసి కల్హారి. ఆఫ్రికాలో ఉండే డెజర్ట్ ఏది అని అడిగితే, ఆఫ్రికాలో ఉండే ఎడారి ఏదని అడిగితే అసలు ప్రాబ్లమే లేదు. కానీ దక్షిణ ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా అని మాత్రం అడిగితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి ఈ ఎడారి గురించి, కల్హరి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా అనగానే వెంటనే మనకి గుర్తొచ్చే రివర్స్ ఉంటాయి, కొన్ని రివర్స్. ఒకటి కాంగో అని చెప్పచ్చు, కాంగో నది. ఇంకొకటి వచ్చేసి నైలు. సో ఈ రెండు కూడా ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రివర్స్గా చెప్పచ్చు. కానీ ఏ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ముఖ్యంగా అంటే మనం నార్త్ ఆఫ్రికా అంటాం. సో వైట్ నైల్ కానీ, బ్లాక్ నైల్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా మెయిన్ పార్ట్ దేనికి చెందుతాయంటే నార్త్ ఆఫ్రికన్ పార్ట్కి చెందుతాయి. సో ఈ సౌత్ ఆఫ్రికాకు వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా దేన్ని చెప్పచ్చు అంటే ఆరెంజ్. సో ఆరెంజ్ నది, ఆరెంజ్ రివర్ ఏ కాంటినెంట్కి, ఏ ఖండానికి చెందింది అంటే ఆఫ్రికానే. ఎస్పెషల్లీ ఏ పార్టీకి చెందింది అని అడిగితే యూ కెన్ రిమెంబర్ యాజ్ అ సౌత్ ఆఫ్రికా. సో ఇలాంటి డిఫరెన్షియేషన్ కూడా చూసుకోండి. సో ఆఫ్రికాకి సంబంధించి ఇంపార్టెంట్ మనకి ఒకటి రివర్స్ అంటే నదులు అంటాం. సో సెకండ్ వచ్చేసి అతి ఇంపార్టెంట్ అయినది ఏది అంటే మనకి మౌంటైన్స్. 3 వచ్చేసి డెజర్ట్స్. సో జాగ్రఫికల్గా అడగాలంటే నదులు కానీ, ఎడార్లు కానీ, పర్వతాలు ఏమన్నా ఉంటే డ్రాగన్ మౌంటైన్స్ అంటాం, డ్రాగన్ పర్వతాలు,
కీలిమంజారో అగ్నిపర్వతం, సహారా ఎడారి, కల్హరి ఎడారి, లేకపోతే మనకు వచ్చేసి కాంగో రివర్, నైల్ రివర్, ఆరెంజ్ రివర్. సో ఇవి ఎక్కువగా ఆఫ్రికా నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఏదైతే చార్ట్ మనం డిస్కస్ చేసామో హెడ్ క్వార్టర్స్ వాటి ప్లేసెస్ అని చెప్పి, సో అక్కడే మనం డిస్కస్ చేసాం. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఉన్నది ఎవరు అంటే మనకి ప్రియాంక చోప్రా. సో ప్రియాంక చోప్రా యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఉన్నారు. అట్లనే మనకి యుఎన్కి సంబంధించి ఇంకొక ఆర్గాన్ ఉంది, అంగం ఉంది, UNDAP. సో యునైటెడ్ నేషన్ అసోసియేషన్, UNADAP, యునైటెడ్ నేషన్ అసోసియేషన్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇది యునైటెడ్ నేషన్ అసోసియేషన్. సో యుఎన్కి సంబంధించిన ఈ అంగం ఏం చేసింది అంటే ఇంకొక డిఫరెంట్ థింగ్ని కూడా ప్రమోట్ చేసింది. అది ఏంటంటే పూర్ పీపుల్ కోసం. సో పూర్ పీపుల్ కోసం వరల్డ్లో ప్రమోట్ చేసే యుఎన్ యొక్క ఆర్గాన్ ఏది అంటే UNADAP. సో ఇదేం చేసింది అంటే గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ పూర్, గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ పూర్. సో గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ పూర్గా ఇండియా నుంచి ఒక పర్సన్ని నియమించడం జరిగింది, UNADP అనే సంస్థ. సో ఇండియా నుంచి, దట్టు తమిళనాడులో మదురై నుంచి నేత్ర, అమ్మాయి పేరు వచ్చేసి నేత్ర. సో తినని గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ పూర్ కింద, అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం ప్రపంచంలో సో ఈ అంబాసిడర్గా నేత్రాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ప్రియాంక చోప్రా అడిగారు కాబట్టి న్యూస్ రిలేటెడ్ వచ్చేసి మనకి మదురైకి చెందిన నేత్ర అనే పర్సన్ ఉన్నారు. సో ఈమెని ఈ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ టఫ్గా అడగాలి అనుకుంటే సో UNADP ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతారు. క్వశ్చన్ ఈజీగా కరెంట్ అఫైర్ రిలేటెడ్ అనుకుంటే మాత్రం సో డైరెక్ట్గా మీరు నేత్ర నేమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 368 రిలేటెడ్ క్వశ్చన్. సో ఫస్ట్ షిఫ్ట్లోనేమో అసలు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయని అడిగారు. సో ఈ షిఫ్ట్కి వచ్చేటప్పటికి 328 గురించి అడుగుతున్నారు. సో మనకి రాజ్యాంగం ఏదైతే ఉందో, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో దాంట్లో ఒరిజినల్గా మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 395 ప్రకరణలు. సో దాంతోపాటు పార్ట్స్, షెడ్యూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ సిచ్యువేషన్ కొన్ని మార్పులు చేయాలి, కొన్ని చట్టాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఆ పరిస్థితిని కల్పించడానికి ఇండియాలో పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే హక్కు రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గివెన్ పవర్ టు హూమ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అంటే పార్లమెంట్. సో పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే హక్కుని ఇవ్వడం జరిగింది. అది కూడా ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 368 ప్రకరణ 368 ప్రకారం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే మనకి ఆర్టికల్ 368 రిలేటెడ్ అడిగారు. అమెండ్మెంట్కి సంబంధించి, సవరణకి సంబంధించి ఎవరికి అధికారం ఉంటుంది అని అడుగుతారు. పార్లమెంట్కి ఈ అధికారం మెయిన్గా ఉంటుంది. అండ్ దట్ టు 368 ఏ పార్ట్లో, ఏ విభాగంలో ఉంది అని అడుగుతారు. సో 368 ఏ పార్ట్లో ఉంది? 20. సో పార్ట్ 20లో మనకి సో 368 ఏదైతే ఉందో మనకి అది పార్ట్ 20 విభాగంలో ఉంది. సో ఇంకా ఎలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి పార్లమెంట్కి రాజ్యాంగం సవరణ చేసే పవర్ని అయితే ఇచ్చింది, అధికారాన్ని అయితే ఇచ్చింది. కానీ దెర్ ఈస్ అ సెర్టైన్ ప్రొవిజన్స్ అండ్ క్లాజెస్. సో దాంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఆ నిబంధనలో మనకి ఎగ్జామ్కి పనికొచ్చే ఒకే ఒక వర్డ్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్. పార్లమెంటు రాజ్యాంగంలో సందర్భానుసారం ప్రజలకి అవసరమైనట్టుగా చట్టాలు చేసే సమయంలో సవరణలు చెయ్యొచ్చు, మార్పులు చెయ్యొచ్చు ఆర్టికల్ 368 ప్రకారం. కానీ
అది సవరణ చేసే టైంలో, అమెండ్మెంట్ చేసే టైంలో రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సో దానికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా, దాన్ని ఎట్లాంటి మార్పులు లేకుండా, సో దీనికి వ్యతిరేకంగా కాకుండా ఆ అమెండ్మెంట్ని చేయాలి. బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు, బేసిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేయకూడదు. సో దీనికి ఎట్లాంటి మార్పులు లేకుండా అమెండ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది చెప్పింది. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని. సో బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఎవరు అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. పేపర్ హార్డెస్ట్గా వచ్చినప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో బేసిక్ స్ట్రక్చర్ని ఏ విధమైన మార్పులు లేకుండా పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు అని ఏ కేసు ద్వారా చెప్పింది అని అడుగుతారు. కేశవానంద భారతి కేసు. సో 1973లో 1973లో కేశవానంద భారతి కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే సో పార్లమెంట్ సవరణ చేసుకోవచ్చు 368 ప్రకారం, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం చేంజ్ చేయడానికి పార్లమెంట్కి ఏ విధమైన అధికారం లేదు అని చెప్పి సో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మనకి మెయిన్ థింగ్. ఇప్పుడు ఏవైతే ఇండియాలో కేసెస్ జరుగుతున్నాయో, సో లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఏదైతే ఒకదానికొకటి క్రాష్ అవుతున్నాయో, ఈ టైంలో ఎక్కువగా యూజ్ చేసే పదాలు ఇవే. 368, అమెండ్మెంట్, రాజ్యాంగం, రాజ్యాంగ సవరణ, రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చరు. సో ఇలాంటి పదాలు మనకు అవసరం కాబట్టి ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని టోటల్గా ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి ఇప్పటి వరకు అంటే 104 అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. సో దీంట్లో ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే మొట్టమొదటి సవరణ మనకి 1951లో జరిగింది. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్, మొట్టమొదటి సవరణ భారతదేశంలో 1951లో జరిగింది. సో లేటెస్ట్గా జరిగింది మనకి 104th అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పొచ్చు. అయితే 1960 1960లో మనకి పార్లమెంట్ ఏదైతే సవరణ చేసిందో 1960లో ఆ సవరణ, ఆ అమెండ్మెంట్ ఏంటి అంటే లోక్సభలో మనకి ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 10 సంవత్సరాలు అంటే 1960 నుంచి 1970 వరకు రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్టెండ్ చేస్తున్నట్టు 1960లో అమెండ్మెంట్ చేసింది. అది ఫస్ట్ టైం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్స్ కోసం లోక్సభలో ఎక్స్టెండ్ చేయడం అనేది అది ఫస్ట్ టైం అమెండ్మెంట్ చేయడం. దాని తర్వాత మళ్ళీ 1970 నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సో 104 అమెండ్మెంట్ కూడా అదే చెప్తుంది. 1960లో ఏదైతే సవరణ చేశారో సేమ్ అదే అంశంతో మళ్ళీ ఎప్పుడు సవరణ చేశారంటే 104లో ఏం చెప్తుందంటే 2030 వరకు, తిరిగి మళ్ళీ 10 సంవత్సరాలు 2030 వరకు ఎస్సీ ఎస్టీస్కి ఈ ఎక్స్టెండ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో లోక్సభకి సంబంధించి, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి, సో దాంట్లో రిజర్వేషన్ పొడిగింపు అనేది జరిగింది. ఈ రెండింటికి ఉన్న లింకప్ అది మెయిన్ థింగ్. నెక్స్ట్, విచ్ ఈస్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా 2020. సో మనకి ప్రీవియస్ షిఫ్ట్లోనేమో జైపూర్ గురించి, స్వచ్ఛ రైల్వే స్టేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా 2020 ఏది అని అడుగుతున్నారు. సో ఇండోర్. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మనకి స్వచ్ఛ భారత్కి సంబంధించి కానీ, సో ట్రైన్స్లో మెయిన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి స్టార్ట్ చేశారు, సో ఫస్ట్ సిటీ ఏది, ఇప్పుడు ప్రజెంట్ సిటీ ఏది ఈ అవార్డుని తీసుకున్నది, సో ఇలాంటివి ఒకసారి రిఫర్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసి మాత్రం 2020లో క్లీనెస్ట్ సిటీ సో ఇండోర్. నెక్స్ట్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఐఎన్సీ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరో అని అడుగుతున్నారు, విమేష్ చంద్ర బెనర్జీ. సో జనరల్గా దీని మీద 3 డిఫరెంట్ క్వశ్చన్స్, అంటే స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఎన్సీ రిలేటెడ్ క్వశ్చన్, సో మనకి ఎవరైతే ఫస్ట్ ఐఎన్సీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళ మీద అని చెప్పారు. ఇంకొకరు వచ్చేసి ఫస్ట్ ముస్లిం ఐఎన్సీ అడిగారని చెప్పారు. సో జనరల్గా మనం ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసామంటే ఐఎన్సీ యొక్క మొట్టమొదటి అధ్యక్షులు వచ్చేసి విమేష్ చంద్ర బెనర్జీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఐఎన్సీ యొక్క ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వచ్చేసి బబ్రుద్దీన్ త్యాబ్జీ. సో బబ్రుద్దీన్ త్యాబ్జీ ఎవరైతే ఉన్నారో ఆయన ఐఎన్సీ యొక్క ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ మాత్రం వచ్చేసి విమేష్ చంద్ర బెనర్జీ. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వెబ్ బ్రౌజర్. సో 4 ఆప్షన్స్ ఇచ్చేసి దాంట్లో ఏది వెబ్ బ్రౌజర్ కాదు అని అడిగారు. ఒకటి వచ్చేసి గూగుల్ క్రోమ్, నెక్స్ట్ వచ్చేసి మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఫైల్ ఎక్స్ప్లోరర్. సో ఈ 3 కూడా మనకి వెబ్ బ్రౌజర్కి సంబంధించినవే. సో వెబ్ బ్రౌజర్ కానిది ఏది అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. ఇది కంప్యూటర్ రిలేటెడ్. సో జనరల్గా చూస్తే ఫేజ్ 1లో అన్నీ కూడా ఫుల్ ఫామ్స్ అడిగారు. సో HTTP ఇట్లా ఫుల్ ఫామ్స్ అడిగారు, లాంగ్వేజెస్కి సంబంధించి అడిగారు. సో ఫేజ్ 2 వచ్చేటప్పటికి కొంచెం టెక్నికల్ టర్మ్స్, సో టెక్నికల్గా కానీ ఇలాంటి క్వశ్చన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్,
మాస్టర్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి అని చెప్పి దేన్ని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఇది బయాలజీ రిలేటెడ్. మాస్టర్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అని చెప్పి పిలిచేది ఏదంటే పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్రంథి ఏదైతే ఉందో సో దానిని మాస్టర్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు. సో ద నెక్స్ట్ వై ఐఆమ్ ఏ హిందూ బుక్ రిటర్న్ బై. సో వై ఐఆమ్ ఏ హిందూ అనే బుక్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. సో దిస్ బుక్ ఈజ్ రిటర్న్ బై శశి థరూర్. సో ఈ బుక్ రాసింది శశి థరూర్. సో జనరల్గా మనకి 2 క్వశ్చన్స్ కామన్ అయిపోయాయి. ఒకటి యుఎన్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఇవి అడగడం. రెండోది వచ్చేసి బుక్ అండ్ ఆథర్, అరుంధతి రాయ్ గురించి అడిగారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి శశి థరూర్ గురించి అడిగారు. సో బుక్ అండ్ ఆథర్ అండ్ ఈ 2 కూడా కామన్ క్వశ్చన్స్ ఎవ్రీ షిప్లో అని చెప్పొచ్చు. So the next one, which acid is present in cool drinks. సో కోల్డ్ డ్రింక్స్లో మనకి శీతల పానీయాల్లో ఏ ఆమ్లం ఉంటుంది అని చెప్పి. సో దీని ముందర ప్రీవియస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసాం. ఆమ్లాలు క్షారాల మీద స్టార్ట్ అయ్యింది. సో దీంట్లో మెయిన్ ఫోకస్ మీరు వీక్ యాసిడ్ మీద పెట్టండి, ఎందుకంటే క్వశ్చన్ కాన్సెప్ట్ ప్యాటర్న్ మారింది అని. సో అక్కడ వెనిగర్ గురించి అడిగారు ఫస్ట్ షిఫ్ట్లో. సెకండ్ వచ్చేటప్పటికి కోల్డ్ డ్రింక్స్ అడిగారు, కార్బోనిక్ యాసిడ్. సో కార్బోనిక్ యాసిడ్ ఏదైతే ఉందో సో దీనిని శీతల పానీయాల్లో వాడతారు. ఎందుకంటే సో దీనిని వీక్ ఆర్గానిక్ యాసిడ్ అని, వీక్ మినరల్ యాసిడ్ అని పిలుస్తారు. వీక్ మినరల్ యాసిడ్. సో జనరల్గా మనకి ఆమ్లాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం, 2 వీక్ యాసిడ్స్ అంటాం. స్ట్రాంగ్ యాసిడ్స్ని ఏమని పిలుస్తాము అంటే మినరల్ యాసిడ్స్ అని పిలుస్తాం. స్ట్రాంగ్ యాసిడ్స్ని మినరల్ యాసిడ్స్ అని కూడా పిలవచ్చు. వీక్ యాసిడ్స్, వీక్ ఆమ్లాలు ఏవైతే ఉంటాయో గాఢత్వం తక్కువ ఉన్నవి, సో వాటిని ఏమని పిలుస్తామంటే ఆర్గానిక్ యాసిడ్స్ అని పిలుస్తాం. సో జనరల్గా మనం కన్జ్యూమ్ చేసుకునేది, మనం వాడేది వీక్ యాసిడ్స్ని, ఆర్గానిక్ యాసిడ్స్ని. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్లోకి వస్తాయి. మనం అవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కన్జ్యూమ్ చేయలేం, తీసుకోలేం. కానీ కార్బోనిక్ యాసిడ్ అనేది స్వతహాగా దేనికి చెందింది అంటే స్ట్రాంగ్ యాసిడే. కానీ అది వాటర్తో కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఇఫ్ ఇట్ ఈస్ రియాక్టెడ్, అది ఒకసారి రసాయనిక చర్యలో గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు తన యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోవడం వల్ల అది స్ట్రాంగ్ యాసిడ్ అయినా కానీ సో దానిని మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే ఆర్గానిక్ యాసిడ్ రూపంలో యూజ్ చేస్తున్నాం. అందుకనే కార్బోనిక్ యాసిడ్ని ఏమని పిలుస్తారంటే వీక్ మినరల్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ద నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా. సో మనకి భారతదేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. సో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ 12th April 2005. సో 12th April 2005లోనే మనకి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి a new state can be formed by the parliament under which article. Exactly we discussed it previous షిఫ్ట్లో మనం డిస్కస్ చేసాం. సో మనకి పార్ట్ 1లో 1 to 4 ఉంటాయి ప్రకరణలు. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే ఇండియా, దట్ ఈస్ భారత్ ఏదైతే ఉందో మనకి అన్ని కంట్రీస్, అన్ని స్టేట్స్ ఒకటే అని చెప్పేసి మన కంట్రీ నేమ్ని ఆర్టికల్ 1లో రిప్రజెంట్ చేస్తాం. 2 ఏం చెప్తుంది, భారతదేశానికి కాకుండా, సో మన భారతదేశానికి సంబంధించింది కాకుండా వేరే భూభాగాన్ని, సో వేరే టెరిటరీని మన ఇండియాలో కలుపుకున్నప్పుడు సో పార్లమెంట్కి అధికారం ఏ ఆర్టికల్ ద్వారా వస్తుంది అంటే ఆర్టికల్ 2. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, దట్ ఈస్ సిక్కిం. మీకు ఇంకా అర్థం కాకపోతే సపోజ్ మయన్మార్ ఉంటే మయన్మార్లో ఒక చిన్న ప్రాంతాన్ని ఇండియాలో ఒక స్టేట్గా కలుపుకోవాలి అనుకుంటే అది కూడా స్టేట్ ఫార్మేషన్ లెక్కే, కానీ ఆ మయన్మార్ ప్రాంతం అనేది ఇండియాకి సంబంధించింది కాదు. అట్లా వేరే భూభాగంలోని ప్రాంతాలని ఇండియాలో విలీనం చేసుకుంటున్నప్పుడు, అది స్టేట్ కావచ్చు, యూనియన్ టెరిటరీ కావచ్చు, విలీనం చేసుకున్నప్పుడు ఆ పార్లమెంట్కి ఏ ప్రకటన ద్వారా అధికారం ఉంటుందంటే ఆర్టికల్ 2. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇండియాలో, లేదా రాష్ట్రాలని కలపడం, రాష్ట్రాన్ని విడగొట్టడం, సో స్టేట్స్ని సెపరేట్ చేయడం, స్టేట్ని మర్జ్ చేయడం, స్టేట్ నేమ్స్ మార్చడం, బౌండరీస్ ఏవైతే ఉంటుందో సరిహద్దుల్ని దాని యొక్క హద్దుని నిర్ణయించడం, హద్దుల్ని మార్చడం, రాష్ట్రం ఇంటర్నల్గా సంబంధించి స్టేట్స్ అన్నిటికీ సో ఏదైనా చేంజెస్ ఉంటే ఆ ఆర్టికల్ పార్లమెంట్కి దేని ద్వారా లభిస్తుంది అంటే ఆర్టికల్ 3. ఒడిస్సా, మైసూర్, కర్ణాటక, మద్రాస్, తమిళనాడు, సో యునైటెడ్ ప్రావిన్సెస్ అంటున్నాం, ఉత్తరప్రదేశ్, సో ఈ నేమ్స్ అన్ని ఏ ప్రకటన ద్వారా పార్లమెంట్ మార్చగలిగింది అంటే ఆర్టికల్ 3. సో కొత్తగా తెలంగాణ ఏర్పడింది అంటే దానికి కారణం ఆర్టికల్ 3. యాజ్ వెల్ యాజ్ మనకి
గుజరాత్ అనేది ఏర్పడిందంటే దానికి కారణం ఆర్టికల్ 3. అంటే కొత్త రాష్ట్రాలు ఏదైనా ఒక రాష్ట్రం నుంచి వేరేది విడిపోవాలి అన్నా, కొత్తగా రాష్ట్రం కావాలి అన్నా, సో మనకి ఏ ఆర్టికల్ ఉంటుందంటే ఆర్టికల్ 3 ఉంటుంది. సో ఇది మెయిన్ థింగ్. అంటే దీని అర్థం ఏంటంటే కాంబినేషన్ క్వశ్చన్స్ పడుతున్నాయి కాబట్టి సో నెక్స్ట్ నుంచి ఎలా ఆలోచించవచ్చు అంటే ఫస్ట్ షిఫ్ట్ ఒక్కసారి ఎవరైతే సెకండ్ షిఫ్ట్ రాస్తున్నారో సో ఫస్ట్ షిఫ్ట్లో పాలిటీ రిలేటెడ్ కానీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ, జియోగ్రఫీ రిలేటెడ్ కానీ, సో ఫస్ట్ షిఫ్ట్లో ఏమి ఇస్తున్నారో దాని కాన్సెప్ట్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. సెకండ్ షిఫ్ట్లో వాళ్ళకి మేబీ అది కొంచెం యూజ్ అవ్వచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ శ్రీ గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? శ్రీ గురు రామదాస్ జీ అనే అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి మనకి అమృత్సర్ పంజాబ్లో ఉంది. సో ఇది స్టాటిక్ జీకేనే. ద నెక్స్ట్ వన్, విచ్ మూవీ ఈజ్ నాట్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్? మనకి తెలిసి అక్కడ 4 ఆప్షన్స్ ఆస్కర్కి ఏవైతే నామినేట్ అయ్యాయో పారాసైట్ కానీ ఇంకేమైనా హాలీవుడ్ మూవీస్ కానీ ఇచ్చుండొచ్చు. సో దాంట్లో ఒక ఆప్షన్గా మనకి ఈ కర్మ అనేది ఇచ్చుండొచ్చు. సో కర్మ ఈజ్ నాట్ నామినేటెడ్ యాజ్ అ ఆస్కర్ మూవీ. సో జనరల్గా ప్రీవియస్లో ఆస్కర్ గెలుచుకున్న మూవీ ఏది అని అడిగారు. సో ఇక్కడ వచ్చేసి ఆస్కర్కి నామినేట్ కాని మూవీ ఏది? సో ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ విచ్ ఇయర్? సో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో సో అది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది మనకి 1993 1993లో స్థాపించబడింది. సో దీంతో రిలేటెడ్గా మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అంటాం. సో యుఎన్కి సంబంధించి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. సో యుఎన్కి సంబంధించిన మానవ హక్కుల కౌన్సిల్ ఇది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతారు, జెనీవా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది. సో యుఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది అంటే సో ప్రతి కంట్రీలోని పౌరుల యొక్క సో వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ అంటే జెండర్ రేషియో కానీ, ఈక్వాలిటీ కానీ, ఫ్రీడమ్ కానీ, లిబర్టీ కానీ, వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ హక్కుని, వాళ్ళ అధికారాన్ని, జీవించే వెసులుబాటుని అన్నిటినీ కల్పించేది, వాళ్ళకి హక్కుల్ని కల్పించేది ఏది మెయిన్గా అన్ని కంట్రీస్లో అంటే యుఎన్హెచ్ఆర్సీ అంటాం. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో మనం ఇందాక ఫస్ట్లో హూ ఇస్ ద ఫస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్ అని చూసాం. సో 1885లో ఫస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్గా మనకి విమేష్ చంద్ర బెనర్జీ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు, అని బెసెంట్. అదే కనుక ఫస్ట్ ఇండియన్ విమెన్ అని అడిగితే మాత్రం సరోజినీ నాయుడు. సో 1925లో జస్ట్ విమెన్ ప్రెసిడెంట్, ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి అని బెసెంట్గా చెప్పొచ్చు. సో అని బెసెంట్ దేనికి చెందిన మెంబర్, ఈవిడ దేనికి చెందిన మెంబర్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. థియోసోఫికల్ సొసైటీ యొక్క మెంబర్ ఎవరు అంటే అని బెసెంట్. సో ఈమె దేంట్లో పాపులర్, ఇండియాలో ఏ ఉద్యమంలో పాపులర్ అంటే మనకి హోమ్ రూల్. సో హోమ్ రూల్ లీగ్ ఏదైతే ఉందో హోమ్ రూల్ ఉద్యమం, సో దీంట్లో అని బెసెంట్ పాపులర్ అని చెప్పొచ్చు. దీనితో పాటు సో మనకి ఐఎన్సీ ఏదైతే ఎక్స్ట్రీస్ట్ మోడరిస్ట్ అతివాదులు మితవాదులుగా మనకి 1907 1907లో విడిపోయిందో సో దానిని తిరిగి కలిపేందుకు కృషి చేసిన వన్ ఆఫ్ ద వ్యక్తిగా ఎవరిని చెప్తారు అంటే మనకి అని బెసెంట్ని కూడా చెప్తారు. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ కెన్ కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్? సో కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి మెయిన్గా కారణమయ్యే కెమికల్ ఏంటి అని అడుగుతున్నారు, క్యాడ్మియం. సో క్యాడ్మియం ఏదైతే ఉందో సో అది మూత్రపిండాలు దెబ్బతినడానికి ఒకానొక మెయిన్ కారణం అవుతుంది. నెక్స్ట్, వాట్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఇన్ టు ద బ్లడ్? సో జనరల్గా మనకి రక్తంలోకి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని సరఫరా చేసేది ఏది అని అడుగుతున్నారు, హెమోగ్లోబిన్. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చూస్తున్నాం బయాలజీ రిలేటెడ్ బ్లడ్. సో జనరల్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ గురించి ఇలాంటి వాటి గురించి అడిగారు ఫస్ట్ షిఫ్ట్లో ఫేజ్ 1లో. సో ఫేజ్ 2 వచ్చేటప్పటికి మనకి రక్తంలోకి ఆక్సిజన్ని ఏది రవాణా చేస్తుంది అని అడిగారు. సో దాని మెయిన్ ఆన్సర్ వచ్చేసి హెమోగ్లోబిన్. సో హెమోగ్లోబిన్ ఏదైతే తక్కువగా సరఫరా అవుతుందో లేకపోతే హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల క్యాన్సర్ రిలేటెడ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో రక్తంలోకి ఆక్సిజన్ని మెయిన్గా సరఫరా చేసేది హెమోగ్లోబిన్నే. అందుకే మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఆక్సీ హెమోగ్లోబిన్ అని పిలుస్తాం. ఏదైతే హెల్దీ హ్యూమన్ ఉంటాడో ఆరోగ్యవంతమైన మానవుడు అంటాం. సో ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క బ్లడ్లో మెయిన్గా ఉండేది మనకి హెమోగ్లోబిన్నే. సో దాన్నే ఆక్సీ హెమోగ్లోబిన్ అంటాం.
ఒక్కసారి కనుక ఉండకూడని మోతాదులో కార్బన్ మోనాక్సైడ్ కనుక చేరితే, సో వన్స్ కార్బన్ మోనాక్సైడ్ ఎంటర్స్ ఇన్ టు ద హ్యూమన్ బ్లడ్, సో దానిని ఏమని పిలుస్తామంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్. కార్బాక్సీ హెమోగ్లోబిన్. So carboxyhemoglobin is 300 times stable than that oxyhemoglobin. Once carboxyhemoglobin is entered in human body, it leads to blood clotting, లేకపోతే అల్సర్, క్యాన్సర్. సో విమెన్స్కి ఎక్కువగా స్పాంటేనియస్గా అబార్షన్స్ అవ్వడం, విమెన్ క్యాన్సర్ రావడం, అల్సర్స్ రావడం, ఇవన్నిటికీ మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అధిక మోతాదులో రక్తంలోకి చేరడం. దానివల్ల ఆక్సీహెమోగ్లోబిన్ ఎట్లా మారిపోతుంది అంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్ కింద మారిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మేబీ బ్లడ్ గురించి అడుగుతున్నారు కాబట్టి బ్లడ్ గ్రూప్స్ అడగచ్చు, ఎవరు యూనివర్సల్ డోనరు, యూనివర్సల్ రిసీవర్ ఎవరు, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ద నెక్స్ట్ వచ్చేసి లాఫింగ్ గ్యాస్. ఫస్ట్ షిఫ్ట్లో చూసాం ఫేజ్ 1లో, మళ్ళీ అప్పటి నుంచి రిపీట్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. లాఫింగ్ గ్యాస్ రిలేటెడ్ క్వశ్చన్ అని అడిగారు. మేబీ 2 టైప్స్లో అడుగుండొచ్చు. లాఫింగ్ గ్యాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ అని అడుగుతారు, నైట్రస్ ఆక్సైడ్. సో నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పేసి మనం లాఫింగ్ గ్యాస్ని పిలుస్తాం, ఇలా అడుగుండొచ్చు. సెకండ్ వచ్చేసి మనం లాఫింగ్ గ్యాస్ని ఇంకెట్లా యూజ్ చేస్తామని అడుగుండొచ్చు. సో లాఫింగ్ గ్యాస్ని ఎనస్థీషియా కింద కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ ఎనస్థీషియా. సో సర్జరీస్ టైంలో మత్తు ఇవ్వడానికి ఎనస్థీషియాగా లాఫింగ్ గ్యాస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలామ్ ఏదైతే ఉందో, సో అలామ్ ఫార్ములా అడిగినట్టు మనకి స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అలామ్ రిలేటెడ్ క్వశ్చన్. సో అలామ్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. సో పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ మేబీ ఇట్లా డైరెక్ట్గా అడుగుండొచ్చు, లేకపోతే మనకి ఇట్లా ఫార్ములా రూపంలో అడుగుండొచ్చు. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. యాక్చువల్గా మనకి ఫార్ములాస్ అనేవి ఫేజ్ 2 నుంచే స్టార్ట్ అయ్యాయి. ఫేజ్ 1లో ఎక్కడా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగలేదు మనకి. అంటే డైరెక్ట్గా నేమ్స్ అడిగారు కానీ నైట్రస్ ఆక్సైడ్ ఇట్లా అడిగారు, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, లైమ్, క్విక్ లైమ్, సో ఇలాంటివి అడిగారు తప్ప ఎక్కడ కూడా మనం ఫార్ములాస్ చూడలేదు. ఫార్ములాస్ ఇదే ఫస్ట్ టైం మనం ఈ షిఫ్ట్లో చూడడం. సో ద నెక్స్ట్ చాంపారన్ సత్యాగ్రహ ఇయర్. సో మనకి చాంపారన్ సత్యాగ్రహం ఏదైతే ఉందో అది ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు. 1917. సో 1917లో ఇండిగోకి సంబంధించి, నీలిమందుకు సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం సో చాంపారన్ సత్యాగ్రహం మనకి బీహార్లో 1917లో జరిగింది. సో దీంతోపాటు ఇంకొకటి గాంధీకి సంబంధించి ఆల్మోస్ట్ మనం చాలా కవర్ చేసాం. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అంటున్నాం, ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఆఫ్ గాంధీ. సో అమరణ నిరాహార దీక్ష కానీ, సహాయ నిరాకరణోద్యమం కానీ, దండి కానీ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ, సో గాంధీకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ మనం కవర్ చేయడం అయింది. సో గాంధీ రిలేటెడ్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో అవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఈ ఇండిగో రివల్యూషన్ అంటున్నాం కాబట్టి ఇండిగోకి సంబంధించి ఇంకెలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే నీల్ దర్పణ్. దీని గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, నీల్ దర్పణ్ ఏదైతే ఉందో ఇది దేనికి అవేర్నెస్ ఇవ్వడానికి, ఇండియాలో ఈ పప్పెట్ షో తోలుబొమ్మల ఆట అంటాం. సో ఈ తోలుబొమ్మల ఆట కోసం ఈ నీల్ దర్పణ్ అనేదాన్ని దేన్ని అవేర్నెస్ ఇవ్వడానికి, దేన్ని స్ప్రెడ్ చేయడానికి సో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతారు. నీలిమందు, సో ఇండిగో, ట్యాక్సెస్, నీలిమందు మీద ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాటి గురించి, ఇష్యూస్ గురించి ఈ నీల్ దర్పణ్ అనేది రాయడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, నీల్ దర్పణ్ని రచించింది ఎవరని అడుగుతారు. దీన్ బంధు. సో దీన్ బంధు ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి నీల్ దర్పణ్ అనే దాన్ని రచించడం జరిగింది. సో ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ ఫాలోవర్స్లో మెయిన్ పీపుల్ని కూడా చూసుకోండి. బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, పట్టాభి సీతారామయ్య అంటున్నాం. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి గాంధీ మెయిన్ ఫాలోవర్స్ని కూడా ఒక్కసారి ఫాలో అప్ చేసుకోండి. సో ద నెక్స్ట్ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు రీచ్ ద మూన్. సో చంద్రుడి మీదకి సక్సెస్ఫుల్గా ఏ కంట్రీ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది, అది క్వశ్చన్. సో ఏ కంట్రీ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి మీదకి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది అంటే రష్యా. అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి లూనా 1. సో లూనా 1 ఫ్రమ్ దట్ రష్యా, అది సక్సెస్ అయ్యింది, చంద్రుడి మీద తన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది. సో ఇండియా నుంచి సక్సెస్ అయ్యింది ఏది అంటే చంద్రయాన్ 1. నెక్స్ట్ వచ్చేసి
టోటల్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత అని అడిగారు. సో టోటల్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి 42 ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 2 to 3 days రామ్సర్ సైట్స్ గురించి అడిగారు. టోటల్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా అడిగారు. అక్కడే మనం చిల్కా గురించి కానీ కియోలాడియో రాజస్థాన్లో ఉన్న దాని గురించి కానీ సో వీటి గురించి డిస్కస్ చేసాం. సో అందుకే ఇక్కడ నేను డైరెక్ట్గా నెంబర్ చెప్తున్నాను. టోటల్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా 42. సో నెక్స్ట్, హూ ఫౌండెడ్ సిటీ ఆఫ్ జూనాపూర్. సో జూనాపూర్ నగరాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు. ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫస్ట్ షిఫ్ట్లో ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించిందేమో మనకి అక్బర్. అయితే ఇక్కడ జూనాపూర్ అనే నగరాన్ని స్థాపించింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఈయన ఏ వంశానికి చెందినవారు అంటే తుగ్లక్ డైనాస్టీకి చెందిన వాళ్ళు. సో అట్లానే ఫిరోజ్ షా తుగ్లక్ మనకి స్థాపించిన ఒక దాని పేరు, ఒక డిపార్ట్మెంట్ పేరు, ఒక విభాగం పేరు దివానీ ఈ బందగి. దివానీ ఈ బందగి అనే దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్గా చెప్పచ్చు. నెక్స్ట్, యుఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ప్రస్తుతం యుఎన్లో ఉన్న టోటల్ మెంబర్స్ ఎంత అని చెప్పేసి, ప్రస్తుతం యుఎన్లో ఉన్న మనకి టోటల్ మెంబర్స్ వచ్చేసి 193. 193 సభ్యులు యుఎన్లో ఉండడం జరిగింది. సో ఫస్ట్ షిఫ్ట్లో యుఎన్ డే అడిగారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి యుఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి మనకి 193. నెక్స్ట్, ఫిషెస్ టేక్స్ ఆక్సిజన్ త్రూ. సో జనరల్గా ఆక్సిజన్ని ఫిషెస్ ఎట్లా తీసుకుంటాయి అంటే మొప్పల ద్వారా తీసుకుంటాయి. వింగ్స్ అండ్ మొప్పలు అంటాం మనం, గిల్స్ అని చెప్పేసి. సో గిల్స్ ద్వారా మనకి ఈ ఫిషెస్ ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు ఒకసారి మీరు బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD అంటాం, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇలాంటివి చూసుకుంటూ ఉండండి. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇవేంటంటే జనరల్గా మనకి నీటిలో ఎగ్జాక్ట్గా ఉండవలసినంత ఆక్సిజన్ ఉంది అనుకోండి, దాన్ని ఆక్సిజన్ డిమాండ్ అంటాం, OD అని పిలుస్తాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫిషెస్ కానీ మిగతా జీవులు ఏవైతే బతుకుతాయో మనకి నీటిలో ఆక్సిజన్కి సంబంధించి, సో అవి ఆక్సిజన్ తీసుకోగా ఎగ్జాక్ట్ ఆక్సిజన్ అనేది మనకి వాటర్లో ఉంటుంది. కానీ మనం ఏవైతే మొక్కలు లేకపోతే ఏవైతే జంతువులు చనిపోవడం వల్ల లోపల మనకి ఏదైతే బయాలజికల్ యాక్టివిటీస్ జరుగుతాయో, సో అలా బయాలజికల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే సో అవి కూడా కొంత ఆక్సిజన్ యూజ్ చేసుకుంటాయి. సో అట్లా చనిపోయిన జంతువులు, చనిపోయిన మొక్కలు ఏవైతే ఉంటాయో సో అవి కూడా ఆక్సిజన్ని యూజ్ చేసుకోవడం వల్ల సో కొన్ని సెర్టైన్ ప్రాసెస్ కోసం సో ఆ వాటర్లో ఉండే ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాటిని మనం ఏమని పిలవచ్చు అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో దాన్ని BOD అని పిలుస్తాం. అది ఏ రసాయనిక మార్పుల వల్ల కానీ రసాయనిక కారకాల వల్ల కానీ సో ఆక్సిజన్ అనేది తగ్గితే, వాటర్లో ఉండాల్సిన % కన్నా తగ్గితే సో దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, OD. ఒకసారి ఈ 3 కూడా చూసుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు టచ్ అయితే చేయలేదు. సో మేబీ నెక్స్ట్ అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా అవసరం. నెక్స్ట్, ఫుల్ ఫామ్ ఆఫ్ TCP ఆర్ IP. TCP లేదా IP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది కూడా కంప్యూటర్ రిలేటెడ్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని చెప్పేసి మనం TCPని పిలుస్తాం. లేదా IPకి వచ్చేసి ఏమని పిలుస్తాం అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పి పిలుస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్ విచ్ వీఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద షిఫ్ట్ 2. ఆల్మోస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్కి ఇంకా ఎనాలిసిస్ ఎందుకు మనం ఎక్కువగా చేయలేదు అంటే ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్ వీడియోలో మనం చేసున్నాం. మనకి ఇంపార్టెంట్ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి సో అందుకని ఇక్కడ డైరెక్ట్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, షిఫ్ట్ 1కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ టైం అవి డౌట్స్ క్లారిఫై ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.